హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ స్టార్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్, ఈ ప్రోడక్ట్స్ ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, ఆర్ టైటిల్ దగ్గర డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఈ వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ ఏంటో చెక్ చేద్దాం. సో మీ పర్సన్ ఇక్కడ మీ లైఫ్లోకి మళ్ళీ ఎంటర్ అవ్వడానికి చాలా ప్లాన్స్ అయితే వేసుకుంటున్నారు. అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని. అండ్ మేబీ ఈ సిచ్యువేషన్లో మెయిన్ రోల్ ప్లే చేసింది మీ పర్సన్. అంటే ఈ కనెక్షన్ని సాబోటేజ్ చేసింది మీ పర్సన్. ఓకే. అండ్ మీ పర్సన్ ఎప్పుడైతే అలా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారో మీరు ఈ రిలేషన్షిప్ నుండి వాక్ అవే చేస్తారు. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ విషయానికి వస్తే మీ పర్సన్ హ్యాపీగా లేరు అండ్ హెల్దీగా కూడా లేరు, అంటే సిక్ అయ్యారు. ఈ పర్సన్ లైఫ్లో ఏదో నడుస్తుంది, అంటే మీ విషయమే కాదు ఇంకేదో విషయం కూడా నడుస్తుంది. సంథింగ్ related to their family or any other relationship. బట్ ఇక్కడ మీ పర్సన్ చేస్తున్నది ఏంటంటే మీకోసమే ఆలోచిస్తున్నారు అండ్ చాలా లాస్ ఫీల్ అవుతున్నారు. అసలు ఈ లాస్ ఎందుకు ఫీల్ అవుతున్నారు అంటే మీలాంటి పర్సన్ ఇచ్చిన వాల్యుబుల్ రిలేషన్ ఏదైతే ఉందో తన లైఫ్లో అది పోగొట్టుకున్నందుకు ఈ పర్సన్ చాలా లాస్ ఫీల్ అవుతున్నారు. చాలా ట్రై చేస్తున్నారు మళ్ళీ ఈ రిలేషన్షిప్ని మళ్ళీ ఎలా రివైవ్ చేయాలి అండ్ మళ్ళీ ఎలా మీరిద్దరూ కలిసి హ్యాపీగా ఉండేటట్టు చేయాలి, మీ ట్రస్ట్ ఎలా గెలుచుకోవాలి, అంటే మీ నమ్మకం ఎలా గెలుచుకోవాలి మళ్ళీ, ఇదంతా కూడా మీ పర్సన్ ఒక ప్లానింగ్లో ఉన్నారు. బట్ మీ పర్సన్ని మీ వైపు రాకుండా ఆర్ మీ రిలేషన్షిప్ కోసం ఎక్కువ ఆలోచించకుండా చేస్తున్నది ఎవరు అంటే సమ్ థర్డ్ పార్టీ కనిపిస్తున్నారు ఇక్కడ. మేబీ ఎనీ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ మదర్, ఆంట్, సమ్ ఎల్డర్లీ ఫీమేల్. సో అలా ఏవో కొన్ని ఎనర్జీస్ మీ పర్సన్ని మీ వైపు రాకుండా బ్లాక్ చేస్తున్నాయి. సో అలాంటి ఎనర్జీస్ ఉన్నా కూడా తన లైఫ్లో మీ పర్సన్ మీకు ఇప్పుడు ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మీ లైఫ్లో ఎందుకు మళ్ళీ రావాలనుకుంటున్నారు. బట్ ఈ పర్సన్ ఒక సోల్మేట్, మీ మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఒక సోల్మేట్ కనెక్షన్, ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఓకే. సో ఇక్కడ ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీకు రికన్సిలియేషన్ కనిపిస్తుంది అండ్ మీ పర్సన్ మీతో చాలాసేపు మాట్లాడతారు. అండ్ ఈ మాట్లాడతారు అన్న విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మీతో ఎక్కువ చాటింగ్ జరగడం చూస్తారు ఎవరో ఒకరు, ఎవరితో ఏంటి ఇవంతా కూడా అడగడం కూడా జరుగుతుంది మీ పర్సన్తో. సో మీ పర్సన్ కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్. బట్ ఇక్కడ మీ పర్సన్కి ఉన్న ఇంకొక వీక్నెస్ ఏంటంటే మీరు ఎవరితోనన్నా మాట్లాడడం కానీ లేదా మీ మీద ఇంకెవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు కానీ మీరు ఒకవేళ అనుకుంటే, మీ పర్సన్ ఒకవేళ అనుకుంటే మీరు మీ పర్సన్కి మీకు మధ్య
సంథింగ్ ఉంది, ఒక స్టోరీ ఉందనో లేదా ఏదో రిలేషన్ ఉందనో ఏదో ఒకటి మీ ఆ పర్సన్కి చెప్పడం జరుగుతుంది. అంటే ఇదంతా పొజెసివ్నెస్ అన్నమాట. ఈ పర్సన్ మీ కనెక్షన్ కోసం, ఈ కనెక్షన్ని మళ్ళీ స్టార్టింగ్లో మీరు ఎంత హ్యాపీగా ఉండేవారో అదే స్టేజ్కి తీసుకెళ్ళడానికి ఈ పర్సన్ చాలా ప్లాన్స్ వేస్తున్నారు. కానీ మీరు ఒక ప్లాన్కి కూడా మీరు కోఆపరేట్ చేయట్లేదు. ఈ పర్సన్ మీతో మాట్లాడదామని మీకు మెసేజ్ చేస్తారు, కానీ మీరు రిజెక్ట్ చేస్తారు. సో అలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్. అయితే మీ పర్సన్ మీ మీద చాలా ప్రేమగా మాట్లాడతారు, చాలా ప్రేమగా మెసేజెస్ పెడతారు, కానీ మీరు రిజెక్ట్ చేస్తారు. అక్కడ మీ పర్సన్కి ఏమనిపిస్తుందంటే అసలు ఇలా జరిగే ఉండకూడదు, అసలు తను అలా బిహేవ్ చేసి ఉండకూడదు అని అనిపిస్తుంది. బట్ అదంతా కూడా ప్రూవ్ చేసుకుంటారు ఇక్కడ మీ పర్సన్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. మీ పర్సన్ మీకు ప్రపోజల్ కూడా ఇస్తారు. అండ్ ఇచ్చినా కూడా మీరు చాలా కేర్ఫుల్గా ఉంటారు. ఎందుకంటే మీ పర్సన్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఏం చేశారో మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా మీ లైఫ్లో మీరు చాలా కేర్ఫుల్గా ఉంటారు. అండ్ వెంటనే మీ పర్సన్ చెప్పినవన్నీ మీరు ఒప్పుకోరు ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ అసలు ఏం జరగబోతుందో చూద్దాం. సో కొంతమందికి ఇక్కడ మీ పర్సన్కి మీకు కిడ్స్ కూడా ఉన్నారు. అండ్ ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే లేవగానే తన ఫేస్ మిర్రర్లో చూసుకోగానే తనకి ఫస్ట్ పాయింట్ ఏం గుర్తొస్తుందంటే తనకి బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు లేరు, ఆర్ తనని ఎలా ఉన్నామని కానీ తనకి ఫుడ్ అరేంజ్ చేయడం కానీ తనతో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు కానీ ఎవరు కానీ లేరు మీ పర్సన్కి ఇక్కడ. సో ఇవన్నీ కూడా మీరు ఉండేవారు తనతో అలా, అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయడం, మీరు అస్తమానం జోక్స్ వేసుకోవడం, నవ్వుకోవడం ఇలా జరుగుతూ ఉండేది. బట్ ఈ పర్సన్ చేసిన మిస్టేక్ ఏదో ఉంది, దానివల్ల మీరు ఇప్పుడు సపరేట్గా ఉండే సిచ్యువేషన్ వచ్చింది. అండ్ ఈ పర్సన్కి ఉన్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కిడ్స్ ఎవరికైతే ఉంటారో కిడ్స్ని ఎవరు చూసుకుంటారో ఇప్పుడు. అండ్ మేబీ ఆ కిడ్స్ కోసం మీతో మళ్ళీ మీ పర్సన్ మాట్లాడడానికి ట్రై చేయొచ్చు. ఇది మ్యారీడ్ పీపుల్కి రెజొనేట్ అవుతుంది. అండ్ మీ పర్సన్ మీతో ట్రావెల్ చేయాలని మళ్ళీ ప్లాన్స్ వేస్తున్నారు ఇక్కడ. బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీతో ఎంత హానెస్ట్గా ఉండకపోయినా మీరు మాత్రం ఆ డిజానెస్టీ ఏదైతే చూపించారో మీ పర్సన్ మీ దగ్గర అది మర్చిపోరు. అండ్ సంథింగ్ రిలేటెడ్ టు థర్డ్ పార్టీ కూడా ఉంది మీ మైండ్లో. ఆ ఇష్యూ కూడా మీరు మర్చిపోరు. మీ పర్సన్ ఒకవేళ అవన్నీ మర్చిపోయి మీ దగ్గరికి వచ్చినా కూడా మీరైతే మర్చిపోరు. ఓకే, అండ్ మీరు కూడా చాలా సైలెంట్ ఉంటున్నారు. అండ్ ఈ పర్సన్ ఏదో ఒక గిఫ్ట్ పంపించవచ్చు మీకు. ఈ గిఫ్ట్ మీకు చాలా సెంటిమెంటల్ గిఫ్ట్ లాగా అనిపిస్తుంది. మీ పర్సన్ మీకు సడన్లీ గిఫ్ట్ పంపించేసరికి మీరు చాలా హ్యాపీ కూడా ఫీల్ అవుతారు. సడన్లీ మీ పర్సన్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ వచ్చినా కూడా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ అవేమీ కూడా మీరు పైకి ఎక్స్ప్రెస్ చేయరు. బట్ ఇక్కడ మీ పర్సన్ లవ్ లాంగ్వేజ్ ఏంటంటే తను పదే పదే మెసేజెస్లో ఇలా ఏదో పోయిటరీ రాయడం అలాంటివేమీ మీ పర్సన్కి రావు. తన లవ్ లాంగ్వేజ్ ఏంటంటే గిఫ్ట్స్ ఇవ్వడం, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం, ఇవే తెలుసు మీ పర్సన్కి. బట్ మీ లవ్ లాంగ్వేజ్ డిఫరెంట్. మీరు ఎక్కువ మీ పర్సన్కి మీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. మీరు కూడా గిఫ్ట్స్ ఇస్తారు, బట్ ఓన్లీ గిఫ్టింగ్ అనేది ఉండదు. మీ దగ్గర ఈ ఎక్స్ప్రెషన్స్ కూడా ఉంటాయి. ఓకే, అండ్ మీ పర్సన్ మీతో టైం స్పెండ్ చేసిన కాసేపు ఏదైతే ఉంటుందో మీతో స్పెండ్ చేసిన టైం, ఆ టైంనే పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటారు. అండ్ మీరు తన కోసం ఏదైనా కుక్ చేసి పెట్టినా కూడా
చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఇవన్నీ కూడా గుర్తొస్తున్నాయి మీ పర్సన్కి ప్రజెంట్ అయితే. ఓకే. బట్ ఇక్కడ ఈ సెపరేషన్ పీరియడ్ అనేది ఎండ్ అయిపోయింది ఇక. సో రీయూనియన్ కోసం ప్లాన్ చేస్తుంది ఇక్కడ యూనివర్స్ మీకు. సో ఎందుకు అసలు మీ పర్సన్ని మళ్ళీ మీ లైఫ్లోకి తీసుకొస్తుంది ఆఫ్టర్ ఏ లాంగ్ సెపరేషన్ అంటే ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కొంతమందికి, అండ్ కొంతమందికి ఇది ఒక సోల్మేట్ కనెక్షన్. ఓకే. బట్ మీ ప్రాబ్లం ఇంకా మీ పర్సన్తో చెప్పుకోలేదు. ఏంటి అని అంటే మీ పర్సన్ లైఫ్లో మీరు తప్ప ఇంకెవరైనా ఉంటే మీ పర్సన్తో ఈ రిలేషన్ వద్దు అని మీరు అనుకుంటున్నారు, ఇంకా అదే అనుకుంటున్నారు మీరు. కానీ అక్కడ మీ పర్సన్ మీకోసం ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్ ఉన్న సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు. ఓకే. కానీ అది అసలు జరుగుతుందా లేదా అనేది అది మీకే వదిలేస్తుంది ఇక్కడ యూనివర్స్. ఆ డెసిషన్ అనేది మీరే తీసుకోవాలి. మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి పదే పదే ఒకటే మాట చెప్తూ ఉంటారు, తనని క్షమించమని, అండ్ తను ఈ కనెక్షన్ని సాబొటేజ్ చేశారని ఇదంతా కూడా చెప్తారు. మళ్ళీ మిమ్మల్ని ఫర్గివ్ చేయమని అడుగుతారు, తనని ఫర్గివ్ చేయమని అడుగుతారు. సో ఇలాంటివన్నీ జరుగుతాయి. కానీ ఎంత జరిగినా మీ పర్సన్ ఎంత మీతో ఆనెస్ట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసినా, ఎంత మీకు సపోర్టింగ్గా ఉన్నా, అండ్ మీ మీద ఎంత ఎఫెక్షన్ చూపించినా, మీరు లైఫ్ లాంగ్ ఒక్కటే విషయం ఉంటుంది మీ మైండ్లో. ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని ఒకప్పుడు గోస్ట్ చేసి వెళ్ళిపోయారు సడన్లీ. బట్ ఇప్పుడు మళ్ళీ తనే రిటర్న్ రావడం, మళ్ళీ మీ దగ్గరే మీతో కలిసి ఉండడం, మీతో కలిసి బిజినెస్ చేయడం ఆర్ జాబ్ చేయడం ఆర్ మీతో కలిసి లైఫ్ అంతా ఉండడం, ఇదంతా మీకు చాలా వింతగా అనిపిస్తుంది అన్నమాట. కానీ అది యాక్సెప్ట్ చేయడం మాత్రం తప్పదు మీకు. ఎందుకంటే ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ కాబట్టి, పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ ఇది. ఓకే. అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ 6. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 888 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. సో వీడియోని ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.